హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. నిన్న శ్రీరామనవమి సందర్భంగా చాలా వరకు హిందూ ప్రజలు మొత్తం శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం అందరికీ తెలిసింది. అలాగే ఆకువీడిలో మన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి శిథిలావస్థకి వెళ్ళిపోయిన విగ్రహాలకి పూలదండ వేయాలి, మళ్ళీ పునరుద్ధరించాలి అక్కడ ఒక ఆలయాన్ని అని చెప్పి ఆయన ఈ నెల 8వ తేదీన ఒక గట్టి దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా నిన్న ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. స్వామికి పూలదండ వేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఒక ఉద్రిక్తత జరిగింది. ఏంద్రా ఉద్రిక్తత అంటే చూడండి. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పెదవేడు గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. కూటమి నాయకులు రామభక్తులపై కొందరు స్థానికులు దాడి చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొన్ని రోజులుగా పెదపేట ఆలయంలో పునర్నిర్మాణం చేయాలని వివాదం, అంటే అప్పుడు పునర్నిర్మాణం చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు నిర్ణయం తీసుకున్నారు కదా. అక్కడ ఒక ఉద్రిక్తత, అంటే ఎలాగైనా ఆ గుడి వద్దు సార్, అక్కడ కట్టొద్దు సార్, మేమంతా క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయినాము అని చెప్పి అక్కడున్న స్థానికులు దళితులు చెప్తా ఉన్నారు. వాళ్ళు దళితులు ముసుగులో ఉన్న క్రిస్టియన్స్. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళను ఆ గుడిని ఒక చెత్తలాగా, దాన్ని ఏమంటారు, ఒక చెత్త హుండీలాగా తయారు చేసేసినారు. ఇది అంత గొప్ప శ్రీరామ గుడిని వాళ్ళు చెత్త హుండీలాగా చేసేసినారని చెప్పి అక్కడున్న స్థానికులు రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళే తలికి ఆయన ఎలాగైనా దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆ రోజు అక్కడికి వచ్చి 8వ తేదీన ఆయన చెప్పినాడు. ఆయన చెప్తే దానికి అక్కడున్న స్థానికులు ఏం చేశారంటే గొంతేనమ్మ, అంటే ఆమె పేరు 17వ తేదీన గొంతేనమ్మ ఆలయాన్ని, ఆ ఆలయం పేరిట ఫ్లెక్సీ కట్టారు. 19న రఘురామకృష్ణ మరోసారి అక్కడికి వచ్చి నందీశ్వరుని పూజ చేయగా వారు స్వాగతించినారు. ఆ రోజు స్వాగతించినారు. ఏది ఆ విగ్రహం ఏది, గొంతేనమ్మ. ఆ విగ్రహానికి అంటే వాళ్ళు నమ్మే దేవుడు ఎట్లో అది ఆమె మనకు తెలియదు. గొంతేనమ్మ ఆ విగ్రహానికి ఆ పూల అభిషేకం చేస్తానంటే దానికి ఏం మేము అధ్యక్షం చెప్పము అని చెప్పినారంట. ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రోజు 10:40 రఘురామకృష్ణరాజు గారు అక్కడికి చేరుకొని గుడి లోపలికి వెళ్ళి రాముడికి పూలదండ వేస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయలేదంట. లేదు, గొంతెనమ్మకి వేసుకో పూలదండ పర్వాలేదు, కానీ శ్రీరాముడికి పూలదండ వేయొద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడేదలికి లేదు నేను ఖచ్చితంగా వేయాల్సిందని పూలదండ, అసలు శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి కదా పూలదండ వేయాల్సింది అని చెప్పి ఆయన పూలదండ వేయడం జరిగింది. ఆయన ఇట్లా బయటకు వచ్చి రాకముందే విజువల్స్ మీరు చూసుంటారు, అట్లా రావడం లేటు పూలదండ తీసి పక్కన పడేస్తున్నారు. అంటే హిందువులు అని వాళ్ళ హిందుత్వాన్ని బయట పెట్టుకోకుండా వాళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవ్వడమే కాదు, వాళ్ళ క్యాస్ట్ మటుకు ఎస్సీగానే ఉంటుంది. వాళ్ళు క్రిస్టియన్గా చేంజ్ అయ్యి ఎస్సీకి రావాల్సిన మొత్తం సౌకర్యాలు మొత్తం అనుభవిస్తూనే ఉంటారు. కానీ క్రిస్టియన్స్ హిందూ దేవుళ్ళని నమ్మరు. పూలదండ తీసి పక్కన పడేస్తానే ఆయన బయటకు వచ్చిన మరుక్షణం, అంటే ఆయన బయలుదేరిన మరుక్షణం అక్కడున్న స్థానికులు మేకులతో కొట్టినారంట, కర్రలతో ఇసిరేసినారంట, వాళ్ళ ఫోన్లు పెరుక్కున్నారంట. అంటే ఏంది పైశాచిక ఆనందం? అసలు క్రిస్టియన్స్కి మీరు కొంత జ్ఞానం ఉన్నదా లేదా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరా? వాళ్ళు అక్కడికి వచ్చినారు, ఆ రాముడి గుడి ముందు నుంచే ఉంది, మీరు చెత్తలాగా మారుస్తానంటే ఉంటే హిందువులు ఎవరు చూస్తూ ఊరుకోరు కదా, దాన్ని మార్చాలనుకున్నారు, పూలదండ వేసినారు. మీకు నచ్చితే స్వాగతించండి, లేదంటే మీ ఇళ్లలో మీరు ఉండండి. అనవసరంగా ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి చీలలతో రాడ్లతో కట్లతో కొట్టినారంట. అక్కడున్న ఈయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అంట పాపం, ఇతనికి ఆ మేకులు దిగబడినాయంట తలకి. అంటే ఈ మేకులకి ఆ క్రిస్టియన్స్కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అంటే అప్పుడు యేసు ప్రభు గారు కాళ్ళకి చేతలకి మేకులు కొట్టుకున్నారని చెప్పి ఇప్పుడు వీళ్ళకి కూడా మేకులతో కొట్టాలని చెప్పి ఆ క్రిస్టియన్స్ని ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో అదే అనిపిస్తూ ఉన్నది. అసలు ఇక్కడనే కాదు, ఒక్క ఆకువీళ్ళనే కాదు, మన భారతదేశం మొత్తంలో అసలు ఈ క్రిస్టియన్స్ ఇంకొక మైనారిటీ షెడ్యూల్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పండుగలు బాగా చేసుకుంటున్నారు. కానీ హిందువుల పండుగలకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని కోపం వస్తూ ఉన్నది. అంటే వాళ్ళున్న ఈదులో పోకూడదంటారు దేవుడు, లేకుంటే వాళ్ళున్న చోట అసలు ఆ గుళ్ళు కట్టకూడదనంట అని ఎక్కడి నుంచి వస్తున్నది వీళ్ళకి ఆ పైచాచిక ఆనందం? అసలు అలా చేయడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏముంది? భారతదేశం అంటేనే ఒకప్పుడు సనాతన ధర్మంతో కూడుకున్న దేశం మంది. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఆచారాలను మనం పాటించడం ఏంది? సరే పాటిస్తున్నారు అనుకోండి, హిందువులు వాళ్ళకి ఎప్పుడో సంవత్సరానికి అట్లా ఒకసారి పండుగ వస్తుంది, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకొని ఇవ్వాలా. మీ పండుగలను వాళ్ళు ఏం అడ్డగించడం లేదు కదా, అలాగే వాళ్ళ పండుగలను మీరు అడ్డగించకూడదు. గుళ్ళను ఎక్కడైనా చెత్త హుండీలాగా మారుస్తారా? ఇది తప్పు కాదా? అంటే మీకు అంత బాధ అనిపించి మీకు అంత ద్వేషం అనిపిస్తూ ఉంటే
మీరు ఏ దేవుళ్ళని అయితే కొలుస్తున్నారో ఆ దేశాలకు వెళ్ళిపోండి. ఏ దేవుళ్ళని అయితే మీరు గట్టిగా దృఢంగా నమ్ముతున్నారో ఆ దేవుళ్ళని నమ్మి అక్కడికే వెళ్ళిపోండి. ఎందుకు ఇక్కడ ఉండడం? సనాతన ధర్మాన్ని పాటించే దేశం మంది. అలాంటిది లౌకిక సామ్యవాదం వచ్చింది అందరూ ఒకటే అని మనం అనుకుంటున్నాం కాబట్టి, అందరూ సమానంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి కలిసికట్టుగా ఉండాలి. అంతేగాని ఆయన పూలదండ వేసిపోయిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళని, టీడీపీ పార్టీ వాళ్ళని శీలలతో కొట్టడం, రాడ్లతో ఇసిరేయడం, కట్టులతో కొట్టడం, ఇది ఎక్కడ ఆనందం అసలు? ఇది ఇక్కడ మాత్రమే జరగడం లేదు, ప్రతి చోట జరుగుతుంది. ఇట్లాంటి అలవాట్లను మార్చుకోండి. ఇలాంటి అలవాట్లు ఉన్నంత వరకు భారతదేశం బాగుపడడం అనేది అసాధ్యం అసలు. జై హింద్.